హరే రామ్. ఇప్పుడు కాబూల్ చెన్నా ఒక గ్లాస్ వేస్తా ఉన్నాను. పొద్దున్న మనం బ్రేక్ఫాస్ట్ కావాలా కాబట్టి ఒక నైట్ నానేస్తాము, పొద్దున్న మిగిలిన కంటిన్యూ చేస్తాము. మనం రాత్రి నానపెట్టుకుని ఉండే కాబూల్ చెన్నాని కుక్కర్లో వేసుకొని 4 to 5 విజిల్స్ ఉడకపెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఉడికించుకొని ఉండే చెన్నాలోకి ఇది గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు, కొంచెము గార్లిక్ పౌడరు, నేను డ్రై పౌడర్ పెట్టుకొని ఉంటాను, గార్లిక్ పౌడరు, కొంచెం ఇది ఆమ్చూర్ పౌడరు, కొంచెం జీలకర్ర పొడి, టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు. ఇప్పుడు గార్లిక్ పౌడర్ లేకపోయినా డ్రై జింజర్ పౌడర్ అన్న ఏదైనా ఒక్కటి వేసుకోవచ్చు. ఇదంతా గ్రైండ్ చేసుకుంటాం. చూడండి, ఇది గ్రైండ్ చేసుకుంటే ఇట్లా కొంచెం పొడి పొడిగా ఉంది. మనకి ఇది కొంచెం ముద్దగా కావాలా, కానీ ఇంకొంచెం కారం తగ్గట్టుగా ఇంకొంచెం కారం పౌడర్ను మనం ముద్దగా అయ్యేదానికి కొంచెం వాటర్ వేసుకొని రన్ చేసుకుంటాం. మనం గ్రైండ్ చేసుకునేది ఇట్లా కొంచెం ముద్దగా వస్తే మనకి సానానే బెటర్గా ఉంటుంది. ఇట్లా ముద్ద చేసుకొని బౌల్లో షిఫ్ట్ చేసుకుంటాం. చూడండి, ఇది మంది అంత గ్రైండ్ చేసుకుని ముద్ద రెడీగా ఉంది. ఇది ఇప్పుడు ఒక సైడ్లోకి పెట్టుకొని మళ్ళీ ప్రొసీజర్ చెప్తాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా. ఇది 2 స్పూన్స్ అంతా గార్లిక్ ఫ్రై చేసుకుంటాము. గార్లిక్ ఫ్రై అయిన తక్షణము మనకి ఎంత కావాలంత క్యాబేజ్ ఒక బిగ్ కప్పు, క్యాప్సికమ్ ఒక 1/2 కప్పు, క్యారెట్ ఒక బిగ్ కప్పు, బీన్స్ ఒక స్మాల్ కప్పు అంతా వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఇది మనం కట్ చేసుకొని ఉండే వెజిటేబుల్స్ అంతా నేను ఒక 5-10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని వేసేసి లిడ్ మూసుకొని వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటాం. ఈ బ్రేక్ఫాస్ట్కి ఒక సాస్ రెడీ చేసుకోవాలి, వైట్ సాస్ మాదిరి. దానికి వచ్చేసి ఒక 2 స్పూన్స్ అంతా ఈ తెల్ల నువ్వులు వేయించుకొని పౌడర్ చేసుకుంటాము. నువ్వులు ఫస్ట్ క్రష్ చేసుకున్నాక ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఆమెకి దీనికి వచ్చేసి మెయిన్ పెరుగు. మనకి బాగా 1 కప్ అంతా పెరుగు అంతా వేసి గ్రైండ్ చేసుకుంటాం. చూడండి, ఇది మన వైట్ సాస్ అనుకోవచ్చు లేదా వైట్ పెరుగు అనుకోవచ్చు. ఇదంతా మిక్స్ అయిపోయి రెడీ అయిపోయింది. దీన్ని ఒక సెకండ్ పక్కన పెట్టుకుంటాం. మన వెజ్జీస్ అంతా ఫ్రై అయిపోయింది. దీంట్లోకి ఒక 1/4 స్పూన్ అంతా ఆమ్చూర్ పౌడరు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం జీరా పౌడర్ అంతా వేసి బాగా మిక్స్ చేస్తాం. చూడండి, మనం మిక్స్ చేసుకొని మసాలా అంతా వేసుకొని ఉంటే మన వెజ్జీస్ ఫ్రై అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకి పెట్టుకొని కొంచెం చల్లారించుకుంటాం. ఇప్పుడు చూడండి, మైన్ ఇప్పుడు రెడీ అవుతుంది. ఇంకేపు మన సైడ్స్ ఏమేమి కావాలంతా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీ ఇంట్లో ఏ చపాతీ చేసుకుంటారో అదే చపాతీ కొంచెం మందంగా చిన్నగా చేసుకొనేసి మనం అప్పుడే చేసి పెట్టుకొని ఉండే ఇది ఉంటుంది కదా చెన్నది, ఇదంతా దీనికి ఇట్లా మెల్లగా అప్లై చేస్తాం. చూడండి, మేము చేసుకునే చపాతీకి అంతాను ఈ చెన్నాది అప్లై చేసినాము. దీన్ని చెన్నా ర్యాప్ అంటాము. ఈ చెన్నా ర్యాప్ని వచ్చేసేసి ఇప్పుడు మనము రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఒక తవా పైన బటర్ వేసుకొనేసేసి మనం ర్యాప్ చేసుకొని ఉండే చెన్నా దీన్ని వేసుకుంటాం. మన చపాతీ ఉంటుంది, దీన్ని ఇట్లా వేసుకొనేసేసి 1 సైడ్ 2 సైడ్స్ ఏమద్దు 1 సైడ్ క్లీన్గా రోస్ట్ చేసుకుంటాం, బాగుంటుంది. చూడండి, మనం చపాతీ పైన చిన్న ర్యాప్ అంతా రోస్ట్ చేసుకొనేసినాం బటర్లో. ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే ఈ వెజ్జీస్ ఉంది, వెజ్జీస్ అంతా ఇట్లా పెట్టుకొనేసేసి మనం ఇప్పుడు రోల్ చేసుకోవాలా. ఇది వచ్చేసి చెన్నా ర్యాప్ వెజ్జీ రోల్ అండి. ఇప్పుడు రోల్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనం చెన్నా ర్యాప్ వెజ్జీ రోల్ ఇది రెడీ అయిపోయింది. అప్పుడే మనం పెరుగుది ఒకటి వైట్ సాస్ మాదిరి చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన ఇట్లా వేసుకొనేసేసి సర్వ్ చేయాలి. ఇప్పుడు చెన్నా ర్యాప్ వెజ్జీ రోల్ విత్ సెస్మీ సాస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.